శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళం. ఈరోజు మ్యాథ్స్కి సంబంధించి క్లాసులు మీ ముందుకు తీసుకొస్తాను. అసలు వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నెంబర్స్. గతంలో కొన్ని కర్ణీయ సంఖ్యల వరకు చెప్పుకున్నాను. ఇప్పుడు వాస్తవ సంఖ్యలు అనేటువంటి వాటి గురించి మీకు తెస్తాను. వాస్తవ సంఖ్యలు అంటే అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు అన్నీ కలిసి ఉన్న సమితిని, అన్ని కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అన్నీ కలిసి ఉన్న సమితిని వాస్తవ సంఖ్యా సమితి అంటాము. ఈ వాస్తవ సంఖ్యా సమితిని ఆర్తో చూపిస్తాము. వాస్తవ సంఖ్యల సమితిని ఆర్తో చూపిస్తాము. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు అకర్ణీయ, చూడండి, అకర్ణీయ అండ్ కారణీయ. అంటే వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ అంటారు. దాన్ని ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు. వాస్తవ రియల్ నెంబర్స్ అంటే లేదా వాస్తవ సంఖ్యలు అంటే అకర్ణీయ లేదా కర్ణీయ సంఖ్యా సమితి అంటారు. ఇప్పుడు అదేవిధంగా వాటిలో సంఖ్యా సమితి ఉంటుంది. ఏముంటుంది? సంకీర్ణ సంఖ్యలు. వీటిలో వాస్తవ సంఖ్యలోనే సంకీర్ణ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలో సంకీర్ణ సంఖ్యలు. చూడండి, సంకీర్ణ సంఖ్యలు అంటే ఇప్పుడు ఏ కామా బి అనే బీలు వాస్తవ సంఖ్యా సమితి ఆర్కి, అంటే ఏ కామా బి అనే ఏ కామా బీలు ఆర్ వాస్తవ సంఖ్యా సమితి ఆర్కి చెందినవై, ఈ ఆర్కి చెందినవై ఏ ప్లస్ ఐబి రూపంలో వ్రాయగలిగిన సంఖ్యలను సంకీర్ణ సంఖ్యలు అని అంటాము. అంటే సంకీర్ణ సంఖ్యలు అంటే ఏంటంటే ఏ కామా బి అనేటువంటి అనేవి వాస్తవ సంఖ్యా సమితికి ఆర్కి చెందినవై ఉండి ఏ ప్లస్ ఐబి అనే రూపంలో వ్రాయగలిగిన సంఖ్యలను సంకీర్ణ సంఖ్యలు అంటాము. సంకీర్ణ సంఖ్యా సమితిని సితో చూపిస్తారు. సంకీర్ణ సంఖ్యా సమితిని సితో సూచిస్తారు. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఆబ్లిక్ ఆర్ బిఆర్. ఐ అంటే గమనిక ఏంటంటే సిఏ ప్లస్ ఐబి. ఇప్పుడు సంకీర్ణ సంఖ్యా సమితి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. ఏ బిలాంగ్స్, ఎలా అంటే ఏ ఆర్కి చెందును లేదా బి ఆర్కి చెందును. ఏ ఆర్కి చెందును లేదా బి ఆర్కి చెందును. దాన్ని బిలాంగ్స్ టు అని గతంలో ఈ సింబల్స్ గురించి మీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. అదేవిధంగా గమనిక అంటే ఈ చూడండి, ఏ బెలాంగ్స్ అంటే ఇంతకుముందు చెప్పిన చెందును. బెలాంగ్స్ అంటే ఇది బెలాంగ్స్ ఇలా ఉంటుంది. బెలాంగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే చెందును. అంటే ఏ బెలాంగ్స్ ఆర్ అంటే ఏ ఆర్కు చెందును. బి బెలాంగ్స్ ఆర్ అంటే బి ఆర్కి చెందును. ఏ బిలాంగ్స్ ఆర్, బి బిలాంగ్స్ ఆర్. ఈ విధంగా మనము సంకీర్ణ సమితిని రాస్తాం. అదేవిధంగా గమనిక ఏంటంటే
I is equal to root of -1. I is equal to root of -1. ధర్మాలు చెప్తాను రాసుకోండి. సంకలన స్థిత్యంతర ధర్మము. సంకలన స్థిత్యంతర ధర్మం అంటే ఏమిటి? సంకలన స్థిత్యంతర ధర్మం అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అనేదాన్ని సంకలన స్థిత్యంతర ధర్మము అంటాము. అదేవిధంగా ఏ ప్లస్ బి ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఈ రెండు చూడు. ఏ ప్లస్ బి అంటే ఈ రెండు చేయాలి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇక్కడ ఈ రెండు కలిపి ఈ సిని బయటికి పంపించాం. ఏ ప్లస్ బి బ్రాకెట్లో చేసి సి ప్లస్ సి అవుతుంది. ఈ ధర్మాన్ని సంకలన సహచర ధర్మం అంటారు. ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సిని సంకలన సహచర ధర్మం అంటారు. అదేవిధంగా ఏ ఇంటూ బి ఏ డాట్ బి అంటే ఏ ఇంటూ బి అని ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ డాట్ బి అన్నా బి డాట్ ఏ అన్నా దాన్ని గుణకార స్థిత్యంతర ధర్మము. సంకలన స్థిత్యంతర ధర్మము చెప్పాను. ఇది సంకలన స్థిత్యంతర ధర్మము. ఇది వచ్చేసి సంకలన సహచార ధర్మము. ఇది గుణకార ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అంటే గుణకార సహచార ధర్మము. అదేవిధంగా గుణకార స్థిత్యంతర ధర్మం. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అనేది గుణకార స్థిత్యంతర ధర్మం. అంటే స్థిత్యంతర ధర్మానికి సహచార ధర్మం వేరువేరుగా ఉంటుంది. గుణకార సహచార ధర్మం అంటే ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి అంటే ఏ ఇంటూ బి ఏ ఇంటూ బి ఇంటూ సి. ఈ విధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఏ ఇంటూ బి ఇంటూ సి. ఈ విధంగా దీన్ని గుణకార సహచార ధర్మం అంటారు. అదేవిధంగా ఎడమ గుణకార విభాగ ధర్మము. ఎడమ గుణకార విభాగ ధర్మము అంటే ఎడమ గుణకార విభాగ ధర్మం అనేది ఎడమ గుణకార విభాగ ధర్మం అనేది బి ప్లస్ సి ఏఆర్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. చూడండి అంటే ఏ అనేది బిని సిని మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇక్కడ బి సితో కలుస్తుంది, యాడ్ అవుతుంది. కాబట్టి ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఇక్కడ సింబల్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఏ ఇంటూ సి ఏసి. కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి అవుతుంది. దాన్ని ఎడమ గుణకార విభాగ ధర్మం అంటుంది. కుడి గుణకార విభాగ ధర్మం కుడి గుణకార విభాగ ధర్మం అంటే ఎడమ గుణకార విభాగ ధర్మం అంటే ఇది. కుడి గుణకార విభాగ ధర్మం అంటే బి ప్లస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది బిఏ ప్లస్ సిఏ అంటే బిఏ ప్లస్ సిఏ అంటే ఈ రెండింటి ఏతో మల్టిప్లికేషన్ చేస్తుంది. చూడండి బి ప్లస్ సి ఆఫ్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ ప్లస్ సి అనేది కుడి గుణకార విభాగ ధర్మము. దాన్ని కుడి విభాగ గుణకార ధర్మము అంటారు. అదేవిధంగా మీకు సరి సంఖ్యలు అంటే తెలుసు, అందరికీ తెలుసు అని చెప్తాను. సరి సంఖ్యలు అంటే రెండు కారణాంకంగా గల సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. రెండు కారణాంకాలు గల సంఖ్యలు సరి సంఖ్యలు అంటారు. సరి సంఖ్యలు ఎప్పుడు కూడా రెండుసే విశేషంగా భావించబడతాయి. సరి సంఖ్య సాధారణ రూపము ఇప్పుడు అయిపోయింది రాసుకున్నా. సరి సంఖ్యలు
వాస్తవ సంఖ్యలు చెప్పాను. ఇప్పుడు సరి సంఖ్యలు. ఈ సరి సంఖ్యలు ఈ సరి సంఖ్యలు అనేటువంటివి రెండుచే నిశేషంగా భాగించబడేవి. ఈ రెండు సరి సంఖ్యల్ని సాధారణ రూపము, సరి సంఖ్య యొక్క సంఖ్యలు సరి సంఖ్యల యొక్క సాధారణ రూపము = 2n. సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం 2n. ఎగ్జాంపుల్ 2, 4, 6, 3, 8, 10, 12 అంటే 2 చేత పూర్తిగా భాగించబడేవి సరి సంఖ్యలు. అదేవిధంగా బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు అంటే రెండు కారణాంకం కాని సంఖ్యలను రెండు కారణాంకం కాని సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. ఇందాక పైది రెండు కారణాంకం గల సంఖ్యలు సరి సంఖ్యలు, రెండు కారణాంకం కాని సంఖ్యలు బేసి సంఖ్యలు. అదేవిధంగా బేసి సంఖ్యలు రెండు చే నిశేషంగా భాగించబడవు కాబట్టి రెండు కారణాంకం కాని సంఖ్యలు. బేసి సంఖ్య సాధారణ రూపము. సరి సంఖ్య సాధారణ రూపం 2n. బేసి సంఖ్య సాధారణ రూపం 2n+1. 2n+1. ఎగ్జాంపుల్ బేసి సంఖ్యలకి 1, 3, 5, 7, 1, 3, 7, 9 అంటే ఇవన్నీ 2తో డివిజన్ చేస్తే పావు శేషం మిగులుద్ది, రిమైనింగ్ మిగిలితే. కాబట్టి 2 చే నిశేషంగా భాగించబడిన సంఖ్యలన్నా సరిపోతుంది. లేదు రెండు కారణాంకాలు కాని సంఖ్యలు బేసి సంఖ్యలు, రెండు కారణాంకం గల సంఖ్యలు సరి సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మ్యాథ్స్ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్